హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గట్టిగా ఉండాలి అంటున్నా, గట్టిగా ఉండాలి. మీ ఎమ్మెల్యే సాబు ఏమైందో మరి, మన దానిలో గెలిచిండు, అందులో పోయి దుక్కిండు. ఆయనకేం రోగం వచ్చిందో, ఆయనకి ఏమైందో నాకు తెలియదు. ఏం అవసరం వచ్చిందో, ఆయనకి ఏం పని చేసిండు. ఇప్పుడు పోయి అందులో పోయి పడ్డాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్ ఇస్తే భయపడతావా చెప్పు. రేషన్ వల్ల తెలంగాణ బిడ్డలం పెద్ద పెద్దలకి భయపడలేదు. తప్పకుండా ఉరికించి అన్యాయం చేస్తే ఉరికిస్తామని చెప్పు, అంతే. భయపడకూడదు. మీ కొంప మీదకి వచ్చినాక కూడా, మీ ఇళ్ల మీదకి వచ్చినాక కూడా మీరు ఇప్పుడు కూడా రేషన్ రాకపోతే ఎప్పుడు వస్తుంది నాకు అర్థం కాదు. భయపడాల్సిన అవసరం లేదు. న్యాయం కోసం, ధర్మం కోసం మీరు కొట్లాడుతున్నారు. సంవత్సరం కార్తీకన్న మీ ఎంబడినే ఉంటాడు. నారాయణ స్వామి ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ లీడర్లు అందరు ఉన్నారు, అందరు మీ ఎంబడి ఉంటారు. బేజారు కాకూరి. ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాదు. ఇది ఒక్క మాట నిలబెట్టుకున్నాడు ఇప్పటి వరకు. 6 గ్యారంటీలు అన్నాడు, 100 రోజులు అమలు చేస్తా అన్నాడు. ఏదన్నా ఒకటి నిలబెట్టుకున్నా, ఏదన్నా ఒకటి చేసిందా? ఏది చేయడు. చేయకపోగా మీదికెళ్ళి కులగొట్టుడు, ఎలగొట్టుడు, మెడలు బట్టి నూకేసుడు, ఇది తప్ప ఇంకోటి లేదు. ధైర్యంగా ఉండమని చెప్పి మేము కోరుతూ, మళ్ళా వచ్చి మీకు పట్టాలు ఇచ్చి మీకు మొత్తం అన్ని సౌలతులు కల్పించే బాధ్యత నాది. ధైర్యంగా ఉండమని మళ్ళీ ఒకసారి కోరుతూ, మరి పార్టీ జాయినింగ్ అవసరమైనది అదే, అందుకే జై తెలంగాణ. ఏ పార్టీ మనం అందరం ఇప్పుడు బీఆర్ఎస్ అని ఒకసారి